వామ్మో అసలు ఏంది ఇది గిట్ల సంపింది ఏంది వాన పట్నంలోనోళ్ళ వాన దేవుడు బీపీ మీద ఉన్నట్టే చేసిండోళ్ళ జర సేపటి దాకా ఉన్నట్టుండి ఒగగొట్టిందా అసలు మబ్బులకు షిల్లు పడ్డదా ఏంది అన్నట్టే అనిపించింది అంత ఆగమాగం చందన అవు గాని మీకెళ్ళి వానలు ఉన్నాయా నోళ్ళ పాండ్రి ఓసారి తెలంగాణ అంతటా రౌండ్ వేసి ఈ వాన ముచ్చటనే ఓ మలక చెప్పుకుందాం మనం రాండ్రి పట్నం ముచ్చట చెప్తా గాని ఫస్ట్ ఇగో ఈ నిజామాబాద్ లో చూడుండ్రి వరదల ఆర్టీసీ బస్సు ఇరుక్కవయింది 2 గంటల దాకా ఆడ రికాం లేకుండా వానవడ్డది మస్తు వరదొచ్చింది ప్యాసెంజర్లతోని పోతున్న బస్సు ఇగో ఇట్లా దిగబడ్డది ఎంత లోతుగా వచ్చినాయో చూడు నీళ్లు బస్సులో ఉన్నోళ్ళది ఒగగోసన ఎంత భయమైతుంది చెప్పు కదా ఇక పోలీసులు చుట్టుపక్కల ఉన్న జనాలు రంగంలోకి దిగిర్రు ఇక అండ్లున్న ప్యాసెంజర్లను మెల్లగా కిందికి దింపి ఒడ్డుకు తీసుకొచ్చిర్రు ఇక నిజామాబాద్ లో అట్లున్నదా కథ మన హైదరాబాద్ పట్నం చూడు వానకు ఎట్లా తన్లాడిందో ఎక్కడికక్కడనే ట్రాఫిక్ జాము మోకాళ్ళ దాకా నీళ్ళొచ్చినాయి కార్లు బస్సులు బండ్లు సగం మునిగిపోయినాయి రోడ్లన్నీ షెర్ల లెక్కనే కనబడ్డాయి డ్యూటీలకు పోయేటోళ్ళు మస్తు అవస్థ పడ్డరు ఓ దిక్కు వాన ఇంకో దిక్కు వరద ఇక చూడు కథ ఎట్లున్నదో ఇక ఇది చాలదని తాపకో పారి మిట్కు అనుకుంటా కరెంటు పోవుడు ఇక జరసేపటిదాకా పట్నం జనం నరకం చూసిరనుకో రాదు ట్రాఫిక్ జామ్ అయితే చెప్పవశం కాదు ఆగ చూడు తాంబేలు లంబాడినట్టే ఎట్లా పోతున్నాయో అర్ధగంట గంటల చేరుకునేటోళ్ళు 3-4 గంటలు పట్టిందట ఈడ ఆడ అని కాదోల్లా మన తెలంగాణ మొత్తం ముసురు పట్టుకున్నది సూర్యుడు గూట్ల జాక్కున్నాడు కనబడితొట్టు అంతటా పెద్ద వానలే అగో అటు మీది బాసుకు కూడా వాన దంచి కొట్టింది కానీ ఈడ చూడురల్లా ఒక పోలీసు మేడము గంత పెద్ద వాన పడ్డా గాని ట్రాఫిక్ ను కంట్రోల్ చేసింది నిజంగా తారీఫ్ చేయవలసిందే కదా అన్నట్టు మన కాడ ఇంకో 2-3 రోజులు గిట్లనే గట్టి వానలు పడతాయని చెప్తాండ్రు